నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్ ట్రాప్లో పడొద్దు అంటే వైసీపీ ట్రాప్లో పడొద్దు. చంద్రబాబు నాయుడు గారి మాటల ఆంతర్యం ఏంటి? ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? వాళ్ళు వేసే ట్రాప్ ఏంటి? ట్రాప్ వేస్తే ట్రాప్ అయిపోతారా? ఇది జరుగుతున్న చర్చ. ఇక రావణ రగడ అసలు పార్టీల ప్రమేయం ఎంత ఉంది, ఇందులో కక్ష సాధింపు ఉందని వీళ్ళు అంటారు, కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదేంటని వాళ్ళు అంటారు. సరే, ఇది ఎటువైపు డ్రైవ్ అవుతుంది? మాకేసిన సంబంధం లేదని చెప్పి కొంతమంది లీడర్స్ మెస్తున్నారు. ఇక ప్రకాష్ రాజుకు శానసేగ అరెస్టేనా, పోలీసులు టార్గెట్గా విలక్షణ నటుడు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైరు, ఆయన మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కక్ష సాధింపు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటారు. వైఎస్ఆర్సీపీకి రావణకి ఉన్న సంబంధాలు ఏంటి? మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు, ఉన్నదని చెప్పి వీళ్ళు అంటున్నారు. దీనికి ఇప్పుడేంటి, నిన్న మొన్నటి వరకు ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడేమంటారు, ఎవరో గగన ఎవరో అమ్మాయి వెళ్ళి అతనితో పాటు ఏవో వీడియోలు అవి చేస్తుంటుందట, వాళ్ళ కొలీగే ఉంటుంది కలిగి, తను ఏదో ఎయిర్పోర్ట్లో వెళ్ళి మల్లాది విష్ణు ఆయనకి ఏదో చెప్పినట్టున్నాడు, వాళ్ళు రావణ పాపం వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు సార్ అంటే, ఆయన వెళ్ళి ఓకేనమ్మా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏమన్నారో భయం లేదు, ఆయన ఏ తప్పు చేసి ఉండకపోతే క్షేమంగా వస్తాడు, ఏదో ఒకటి అంటారు కదా, రాజకీయ నాయకులు భరోసా ఇస్తారు. ఇది ఇప్పుడు మళ్ళీ ఆయుధంగా మలుచుకుంటున్నాడు. ఇదిగో మీకు సంబంధం లేదంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ అమ్మాయి వెళ్ళి కలడానికి అంత అవసరం ఏంటంటే, రాజకీయాలు ఒకటి కాదు రెండు కాదు. సరే, ఏదైనప్పటికీ అతను తప్పు చేస్తే, మత విద్వేషాలు రెచ్చగొడితే, నిజంగా ఎక్కడి నుంచో అతనికి ఫండింగ్ వస్తే, అతను ఏమైనా ఇలాంటి వికృతాలకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష తప్పదండి. అది ఉపా చట్టమో ఇంకో చట్టం ఏం వేస్తారో ఇవ్వండి. కానీ ఏమీ లేదు, కక్ష సాధింపు చర్యలు ఒక కేసు మీద ఇంకోటి బనాయిస్తే అది ప్రజల్లో వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది. ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా, ఒక వీడియోతో పోయేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. ఇక గొడ్డలి వర్సెస్ బూడిద, ఇది ఇప్పుడు ప్రచారం అవుతున్న అంశం. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు రాజకీయ నాయకులు? వాళ్ళు గొడ్డలంటే వీళ్ళు బూడిద అంటున్నారు. చర్చిద్దాం వినాడు ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. బండి పుణ్యశీల గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే ఖమ్మంపాటి శిరీష్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో సుహాసిని గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా పుణ్యశీల గారు, ఒక అంశం ఏంటంటే రావణ్ అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళి కలిసిందో, అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. అదేదో తప్పు అని కూడా అనం. ఏ రాజకీయ నాయకులను ఎవరన్నా ఎప్పుడన్నా ఎలాగన్నా కలుస్తారు. సరే, అంత మంచి జరుగుతుందా అమ్మా అని చెప్పి ఆయన అన్ని ఉండొచ్చు కూడా, ఏదన్నా మీకు ఇబ్బంది కష్టమైలా ఉంటే చెప్పండి అని. సో అందులో పెద్ద తప్పు పడడానికి లేదు. కానీ ఇదొక పెద్ద ఇష్యూగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నది. మీరు చూస్తున్నారో లేదు, ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా విపరీతంగా దీని ట్రోల్ అవుతున్నది. మరోవైపు మాకు సంబంధం లేదని చెప్పి కొడాలి నాని గారు వీడియో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు, వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, ఆ ట్రాప్లో మనం పెడద్దని. ఏ ట్రాప్ మీరు చేస్తున్నారు? అసలు రావణ్తో మీకు సంబంధాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ కామన్ పర్సనాలిటీ సార్. ఆల్రెడీ తన్ని తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి. ఒక ఇష్యూ రాష్ట్రంలో వచ్చింది, ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి తను మాట తూలాడు, మాట తూలినందువల్ల గవర్నమెంట్ కేసులు పెట్టింది. అక్కడ వరకు ఎవరు ఏం మాట్లాడలేదు సార్. ఎప్పుడైతే ఉపా చట్టం అనేటటువంటి దాన్ని ఎన్రోల్ చేస్తూ ముందుకు వచ్చారో అక్కడి నుంచే విషయం అనేది వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో ఓవరాల్ గా చెప్పనా సార్? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే విజయవాడలో జరిగినటువంటి కాపు యువకుడి డెత్ మిస్టరీ గురించి రెస్పాండ్ అవ్వకుండా, కాపుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రభుత్వం సిట్ వేసి మరి ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేసిందో, అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని ఏ రకంగా చేయాలి, ఎట్లా దాన్ని కాపాడుకోవాలి, ఇటు గవర్నమెంట్ని ఎలా కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, ఇటు కాపుల్ని ఎలా కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, మరి ఒక ప్రశ్న రావణ్ అనేటటువంటి వ్యక్తి ఒక బలిపశువుగా కనిపించాడు. ఆ వ్యక్తిని ట్రాప్ చేసి, మరి ట్రాప్ చేసింది ఎవరో ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా కనపడతా ఉంది. ఆ వ్యక్తిని తీసుకొని నిజంగా వాస్తవంగా ఆ రోజు అతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అతను మాట్లాడాడు. అతని పదజాలం కరెక్ట్ అని కూడా ఎవరు మాట్లాడట్లేదు సార్. ఎందుకంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, నేను
అది రావణ్ కాదు, ఇంకొకళ్ళు కాదు, ఇంకొకళ్ళు కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరు మాట్లాడినా కూడా అది కరెక్ట్ కాదు. నేను మొన్న కూడా డిబేట్ లో మీతో నేను చెప్పడం జరిగింది, విపరీతమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అతనికి ఇది చెప్పాలనుకున్నారు, అది ఎంత మటుకు చేయాలో అంత మటుకు చేయాలి తప్ప ఇందాక నుంచి మీరు వివరించడం కూడా జరుగుతుంది. ఇళ్లకెళ్ళి అసలు అతని మీద ఉపా చట్టం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఇళ్లకెళ్ళి సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అసలు విపరీతమైనటువంటి వ్యవహారం ఎవరికీ మంచిది కాదు అని చెప్పని. శిరీష వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఎందుకు అనవసరంగా రావణ్ మీద అన్యాయమైన చట్టాలు పెట్టారట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారట. వైఎస్ఆర్సీపీకి అసలు మాకేంటి సంబంధం అని చెప్పి కొడాల నాని గారు వీడియో పెడుతున్నారు, మరొక వైపు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, మీరు ఆ ట్రాప్లో పడకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం. ఏం జరుగుతుంది ఏపీలో? సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే 99 వీక్షకులకి నా నమస్కారం సార్. నమస్తే. నిజానికి ఈ జోసఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి గురించి ఇన్ని రోజులు టాపిక్ జరగటం కూడా నిజంగా ఒక అనవసరమైనటువంటి సబ్జెక్ట్. నిర్వహించారు, అందువల్ల అప్డేట్ వస్తున్నది. 100% నిర్వహిస్తారు సార్. అతని మీద ఉపా చట్టం అనేది ఊరక పెట్టలేదు సార్. అతనికై అతను నాకు దేశభక్తి లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మీరు సమర్థిస్తారా సార్? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? నాకు దేశభక్తి లేదు. చిన్నప్పటి నుండి ప్రతిజ్ఞ నేర్పిస్తారు సార్. ఏమని నేర్పిస్తారు? ప్రతిజ్ఞ చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేస్తాం సార్ మనం అసెంబ్లీలో. నాకు దేశభక్తి లేదు, తీవ్రవాదులకు మానవ హక్కులు ఉండవా అని ఇతను గతంలో మాడ్విన్ హిడ్మా ఎన్కౌంటర్ సార్, అది 2025లో నవంబర్లో ఐ థింక్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రాను ఛత్తీస్గఢ్ మధ్య వీళ్ళు ఉన్నారని చెప్పి, మావోయిస్టులు ఉన్నారని చెప్పి కేంద్ర బలగాలు ఏఓబిలో సార్. అయితే ఆ నెల్లూరు దగ్గర ప్రాంతంలో సార్, మారేడుమిల్లి ఏదో అటవీ ప్రాంతం, అక్కడ ఉన్నారని వస్తే వాళ్ళు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడితే మావోయిస్ట్ అగ్రనేత మాడ్విన్ హిడ్మా అతను ఆ ఎదురు కాల్పులు జరపడంతో ఆ టైంలో అతనితో పాటు ఒక 5 కూడా చనిపోయినట్టున్నారు. ఆ టైంలో అందరూ కూడా ఎవరైనా సరే తీవ్రవాదులు మావోయిస్టులు దాడులు చేస్తున్నారంటే ఎవరికైనా భయాలు ఉంటాయి కదా సార్. భయాందోళనతో దేశ భద్రత గాని రాష్ట్ర భద్రత గాని దేనికోసం సార్? మన కోసమే కదా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ రావణ్ అనే అతను చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, వాళ్ళకి నక్సల్స్ కి మావోయిస్టులకి స్పెషల్ గా తీవ్రవాదులకు మానవ హక్కులు ఉండవానని చెప్పి మాట్లాడినటువంటి తీరు, అలాగే ఆపరేషన్ సింధూర్ మనమంతా కూడా ప్రతిరోజు ఎవరికి నచ్చిన దైవానికి వాళ్ళకి వేడుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ ను కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టాడు అనే ఉద్దేశమే కాదు సార్. మన ఏదైతే ఇతిహాసాలు, పురాణాలు, మనము దైవంగా కొలిచే రామును, సీత, లేదంటే కృష్ణుడిని కానివ్వండి, ఎటువంటి చండాలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్. ఇది ఎవరైనా సమర్థిస్తారా? ఇప్పుడు నాకు దైవం, ప్రతి ఒక్క ఆడపిల్లకి సీతమ్మను చూపిస్తారు. అప్పుడు ఆమెని అసభ్యంగా అసహ్యంగా మాట్లాడితే సహిస్తామా సార్? ఒక ఆడబిడ్డగా నేను సహిస్తానా? లేదా ప్యానెల్లో ఉన్న ఆడబిడ్డలు సహిస్తారా? అంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. నీకు నచ్చిన మతాన్ని నువ్వు ప్రేమించు, కానీ పరమతాన్ని గౌరవించు. అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, మనమేదో హీరోల్లాగా ఎదుటి ఉన్నటువంటి యువతని రెచ్చగొట్టేలా, కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు. ఈ ఉపా చట్టం, ఈ ఉపా అనేది ఈ కేసు పెట్టడానికి ముఖ్య కారణం ఇతను చేసినటువంటి వీటి వెనకాల ఎవరో ఒక ఉన్నారు అని సార్. ఈ ఉపా అన్నదానికి కూడా అన్లాఫుల్, మీకు తెలిసే ఉంటుంది కదా సార్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సార్ 1967 నుండి వచ్చినటువంటి ఆ సెక్షన్ ని పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే దేశ సార్వభౌమాధికారత్వానికి, సమగ్రతకు, ఏకత్వానికి, దేశ భద్రతకు ఏవైనా సరే విఘాతం కలిగించిన, భంగం కలిగించిన వ్యక్తులైనా కానీ సంస్థలైనా కానీ వాళ్ళ మీద ఈ సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది సార్, ఈ కేసు. అలాంటి సమయంలో ఇలాంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది జరగటం అనేది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ మొదలు పెడతాం. అలాంటిది నాకు దేశభక్తే లేదు నాకు అని చెప్పి ఆయన చెప్పుకొని
ఒక్క మాట సార్, ఇలాగ చెప్పి దేవుళ్ళను తీవ్రంగా అసహ్యంగా మాట్లాడుతూ ఇంకా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా ఒక రౌడీ షీటర్ లాగా వ్యవహరించినటువంటి తీరు, ఆడబిడ్డలకు ఆయన చేసినటువంటి మొన్నటిదాకా వీడియోలు కాదండి. ఇది ఎవరున్నారు దీని వెనకాతల? కాదు, ఎవరున్నారని మీ అనుమానాలు? ఎవరున్నారు సార్? వస్తారు, దానికోసమే కదా ఇవన్నీ జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన వెనక ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ లోపే మనం మాట్లాడే వీళ్ళు వాళ్ళు అనుమానం ఆస్పదమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇంకా చెప్పాలంటే ఇతనికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హస్తం ఉందేమో అని భావించాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఒక ఆడబిడ్డని హింసిస్తున్నాడు అంటే అతన్ని ఖండిస్తారు. దేశాన్ని, దేశ భద్రతకు ముప్పు కలిగేలా ఇతను వ్యవహరిస్తున్నాడు, దేశం యొక్క భద్రత కాసే వాళ్ళను కూడా ఇతను తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతను ఖండిస్తారు ఎవరైనా సరే. అది పార్టీలు రాజకీయాలు కాదు సార్ ఇక్కడ. అలాంటి సమయంలో అతనికి మద్దతు తెలపటం, అతనికి ఏదో చేయాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీగల్ కమిటీలో నుండి పొన్నవోలు సుధాకర్ గారు, నాకు తెలిసి అతను ఈయన కేసును చూడటానికి ప్రొవైడ్ చేసినట్లున్నారు. అంటే దేనికి సంకేతం సార్ ఇది? ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఒక పక్క నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటుంటే ప్రభుత్వం దాని మీద విమర్శలు చేస్తారు. ఎవరైతే నేరగాళ్లు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో అలాంటి దుర్మార్గులకు అండగా ఉంటూ వాళ్ళకి మళ్ళీ లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. ఇదే నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. నేను ఇస్తానండి. పునిశీల్ గారు నేను ఇస్తాను మీకు. ఒక్క నిమిషం ఉండండి, నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. సరే ఓకే, ఒక్క నిమిషం క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. నేను మాట్లాడిన తర్వాత ఆవిడకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అప్పుడు మాట్లాడమనండి. నేను మాట్లాడే టైంలో మాట్లాడటం బాగుండదు సార్. ఒక్క మాట సార్, హిందూ మఠాధిపతులను అవమానించడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థిస్తుందా చెప్పమనండి. ఈ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? సరే ఓకే, చర్చిద్దాం. సుజాత గారు. నమస్తే అండి వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారితో అదే జన సైనికులు పెట్టిన కేసులతో మొదలయ్యి ఇప్పుడు ఉపా వరకు వెళ్ళింది. ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి, విదేశీ హస్తాలు ఉన్నాయంటున్నారు, వాళ్ళ టీం అంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందట. ఇంకా కేసులు అతని మీద పడతానే ఉన్నాయి. వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అంటారు, మీరు మాకేంటి అవసరం అంటారు. అసలు ఇది ఏం జరుగుతుంది? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ? సార్, రావణ్ అనే వ్యక్తి ఆ పేరే, అంటే మనం కోట్లాది మంది హిందువులు ఒక రాక్షసుడిగా భావించే రావణ్ అనే పేరు పెట్టుకోవడం దగ్గర నుంచి, అతని పేరు జోసెఫ్ బచ్చలకూర, కానీ రావణ్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇతను వైసీపీ యొక్క చర్యలు ఎట్లా ఉంటాయంటే టీడీపీ మీద కానీ, జనసేన మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఒక కుట్రపూరితమైన ఒక వ్యక్తిని ప్రయోగించాలి అంటే మొదటగా వీళ్ళు చేసేది ఏంటంటే అతనితో పవన్ కళ్యాణ్ గారిని పొగిడించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడించడం, ఇదే ప్యాటర్న్ సార్ చాలా చూసాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, ఫేడౌట్ అయిపోయారు. కత్తి మహేష్ కానీ చాలా మంది వచ్చారు, సేమ్ ఇదే ప్యాటర్న్ అన్నమాట. ముందు అట్లా చేయడం, దాని తర్వాత అసలు రంగు మార్చి వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టడం, ఇదే జరుగుతూ ఉంది. రావణ్ విషయంలో వైసీపీకి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? అతను రామాయణాన్ని తోలనాడిన వ్యక్తి, రాముడిని తోలనాడిన వ్యక్తి, మహాభారతాన్ని, రామాయణాన్ని, మన మత గ్రంథాలని తోలనాడిన వ్యక్తి. అలాగే 166 మంది పైగా ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని, సివిలియన్స్ ని అతి కిరాతకంగా చంపేసిన పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ గురించి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి. హిడ్మా అనే ఒక నక్సలైట్ ఎంతో మంది పోలీసులనే కాదు, ఏదైతే కూంబింగ్ దళాలనే కాదు, సామాన్య ప్రజలను కూడా పొట్టన పెట్టుకున్న వ్యక్తి హిడ్మా అనే ఒక నక్సలైట్. అతన్ని కూడా ఈయన సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంటే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాదు, దేశ భద్రతకు ముప్పు కలిగించేటట్టు మాట్లాడడం. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ఏదైతే నక్సలైట్లను మనం ఈ రోజు మొత్తంగా నక్సలిజాన్ని రూపుమాపాలి అని ప్రభుత్వాలు ఏదైతే ప్రయత్నిస్తున్నాయో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతను హిడ్మాని పొగడ్డం జరిగింది. అంటే హిడ్మాని ఎవరితో పోల్చాడండి? భగత్ సింగ్ తో పోల్స్తున్నాడండి.
ఒక ఫిడెల్ కాస్ట్రోతో పోలుస్తున్నాడండి. అంటే గొప్ప గొప్ప సమర యోధులు, స్వాతంత్ర సమర యోధులు, ప్రజా పోరాట యోధులతోటి ఒక నెక్సలైట్ ని పోలుస్తున్నాడు, ఒక కసబ్ ని పోలుస్తున్నాడు. దేశద్రోహం కింద ఇతని మీద కేసులు పడ్డాయి ఉపా చట్టం కింద. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో కాదండి కేసులు పడింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ముఠా ఎంతమంది ఉన్నది, వీళ్ళు వెనక మాఫియా ఎవరున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వు కోట్ల టర్న్ ఓవర్ ఎట్లా చేస్తున్నావు, అంతే ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఖచ్చితంగా పోలీసులు విచారణలో భాగంగా అవన్నీ వివరాలు తీసుకుంటారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్ళారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నట్టు అర్ధరాత్రి గోడలు దూకేసి మహిళల్ని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్కొచ్చేసి ఆ నైట్ల మీద అరెస్ట్ చేసేసి ఇంత ఘోరాలు జరగట్లేదు కదండి. ఒక రంగనాయకమ్మ గారు గుర్తున్నారా పుణ్యశీల గారు, మీకు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినారని ఒక పెద్దవాడిని ఆవిడ తీసుకుని వెళ్ళి ఉప్పాలు పెట్టలేదులేమ్మా, ఉప్పాలు పెట్టలేదులే. ఈ రోజున వాళ్ళందరూ బయటే ఉన్నారు, కోర్టుల్లో అంటున్నారు. మీకు రాజ్యాంగం మీద చంద్రబాబు గారు, రంగనాయకమ్మ గారు కాదు, ఒక వ్యక్తిని ఇంత నీచంగా మేము ఏనాడు చూడలే. అసలు మీ నాయకుడు మాట్లాడిన మాటలకి మీ నాయకుడు చెప్పు తీసుకుని చూపించిన విధానానికి మేము ఆ రోజే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కనుక చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడే వాళ్ళు కాదు. సరే ఒక నిమిషం ఇస్తారు పుణ్యశీల గారు ఇస్తారండి. క్రాస్ టాక్ వల్ల అనేది కరెక్టో కాదో, మీరు చేస్తుంది కరెక్టో కాదో అది చెప్పండి. పుణ్యశీల గారు మీ వాయిస్ మీది ఫ్రీజ్, మీ నెట్వర్కే బాగాలేదు, మీరు మళ్ళీ మధ్యలోకి వస్తున్నారు, అసలు వినిపించలేదు మీ వాయిస్. మీ నెట్వర్క్ బాగాలేదు పుణ్యశీల గారు, మీరు చూసుకోండి. సుహాసిని గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరే మాట్లాడాలి. మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే వేరే ప్లేస్ కన్నా వెళ్ళండి. మీ వాయిస్ రావట్లేదు, ఫ్రీజ్ అవుతుంది. సరే సార్, ఓకే. వర్మ గారు, ఇప్పుడు పోలీసులు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో కేసులు బుక్ చేశారు సార్. దానికి ఒక కోర్టుకి వాళ్ళు ఏదంటే వైసీపీలో హయాంలో కోర్టుతో మొట్టికాయలు తినేవారు చూసారండి, అట్లా మొట్టికాయలు తినాల్సి వస్తుంది మా ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే. సరే ఇప్పుడు కాదండి, దీని వెనకాతలు ఎవరున్నారని మీ అనుమానాలు? దీని వెనకాతలు ఎవరున్నారని మీ అనుమానాలు? ఎవరున్నారన్న అనుమానాలు అంటే ఇప్పటి వరకు ఎటు చూసినా వైసీపీ వైపే దారులు చూపిస్తున్నాయి సార్. ఏదైతే సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు అతను ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినట్టు, అలాగే ప్రతి నెల 3 లక్షలు అతని ఖాతాలో పడుతున్నట్టు, తను ఉంటున్న ఇంటికి కూడా ఒక వైసీపీ నేత, గనులు నిర్వహించే ఒక మైనింగ్ వ్యాపారం చేసే వైసీపీ నేత జోసెఫ్ రావణ్ ఇంటికి రెంట్ కడుతున్నట్టు, ఇవన్నీ సాక్ష్యాలతో సహా పోలీసులు సేకరిస్తున్నారు సార్. ఇప్పుడు ఆవిడ వైఫ్ను కూడా, అతని వైఫ్ను కూడా అరెస్ట్ చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చిన్నపిల్లని ఎదుటింట్లో పెట్టేసి వాళ్ళ వైఫ్ని తీసుకెళ్లిపోయారని, ఇది కూడా తప్పుడు ప్రచారం సార్. ఎందుకంటే అతని స్టూడియో ఏదైతే తనిఖీ చేయడానికి అతన్ని వైఫ్ని తీసుకుని వెళ్ళి దగ్గరుండి వీడియో షూట్ చేస్తూ పోలీసులు పక్కా ఆధారాలతోటి అవన్నీ సెట్ చేశారు. ఎందుకంటే రేపొద్దుటి వీళ్ళు అంటారు వీళ్ళే ఏదో పెట్టేశారు, సృష్టించేశారని. అందుకోసం అటువంటి ఛాన్స్ లేకుండా అన్ని వీడియో షూట్ చేస్తూ అక్కడ తనిఖీలు చేస్తున్నారు. అక్కడ విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రశ్న జోసెఫ్ కి సపోర్ట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అని మన ప్రకాష్ రాజ్ గాని, తులసి చందు లాంటి యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసి గంటకు ఒక వీడియో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారండి? వీళ్ళందరూ వెనక ఒక గ్రూప్ లో, వీళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉండడమే కాకుండా మనం ప్రభుత్వం మీద ఏ రకంగా దుమ్మెత్తిపోయాలి, ఏ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఏ రకంగా ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని వీళ్ళు డిస్కస్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ బయటపడడం, వీళ్ళు దాడులు చేయడం, మాటలు దాడి చేయడం, ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ పోలీసులు సేకరించే పనిలో భాగంగానే రావణ్ణి రిమాండ్ కి తీసుకోవడం జరిగింది సార్. ఇదేదో చట్ట వ్యతిరేకంగానో ప్రభుత్వం ఉన్నదని మేము పవర్స్ గా చేయట్లేదు. ఓకే సుహాసిని గారు, సో నమస్తే అండి. రావంత్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు. సనాతనాల దగ్గర నుంచి, లేకపోతే హిందుత్వం దగ్గర నుంచి, దేవతీ మూర్తుల గుడి దగ్గర నుంచి ఎటు వెళ్తుంది, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి వీడియోలు వస్తున్నాయి. ఇంకా ఉపేక్షించేది లేదు, ఎంతకాలం ఉపేక్షించాం, ఇక దీనికి చరమగీతం పాడతామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏదో కుట్ర జరుగుతున్నది, ఒక భావజాలంతో వెళ్తున్నారు అని. ఈయన మీద ఉపా చట్టం పెట్టడం కక్ష సాధింపు చర్య. పవన్ కళ్యాణ్ తిడితే ఉపా పెడతారా అన్నది ఒక వెర్షన్. ఒకటి వర్మ గారు నమస్తే, ప్యానెల్ లో ఉన్న మహిళలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనము ఎక్కడో కావాలని వెతుక్కుంటూ వెళ్ళి రావణ్ అనే ఎవరో ఒక మనిషి ఉన్నట్ట, అతను ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నట్ట అని ఎక్కడో ఉన్న కేసులు అవి తీసి మనం ఏమి తీసుకురాలేదు బయటికి. అతనంతట అతను వాలంటరీగా బయటకు వచ్చి ఓపెన్ డయస్ మీద
మైక్ తీసుకుని నోటికొచ్చినవన్నీ మాట్లాడి, అంటే ఉప అంటే ఏంటంటే యుఏపీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి, అది ఎవరు కావాలని కాదు, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ప్రకారం భారతదేశంలో ఉగ్రవాదము దేశ వ్యతిరేక కార్యకలాపాల్ని అరికట్టడానికి ఉద్దేశించిన అత్యంత కఠినమైన చట్టం. ఏం మాట్లాడుతున్నాడు, ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడు, ఒక దేశ పౌరుడు మైక్ తీసుకుని సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఏం మాట్లాడాలి, ఒక మాటకి ఒక అర్థం ఉండాలి. ఒకటేంటంటే మన దేశంలో మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అందరూ కూడా గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, అన్ని మతాలని అన్ని వర్గాలని సమానంగా మనం చూడాలి. అదే విధంగా మనకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పథకాలు ఏంటి, ప్రతిదీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని మనము ఒక ట్రిపుల్ తలాక్ ఏంటి, అన్ని వర్గాలకి మనం ఒక రకమైన స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి, అందులో స్పెషల్ స్కీమ్స్ మైనారిటీస్ కి ఏంటి, ప్రతిదీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ డెమోక్రసీ మనం ప్రతి విషయాన్ని చేస్తున్నప్పుడు ద సో కాల్డ్ ఈ పర్సన్ మైక్ తీసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి మత విద్వేషాల్ని రెచ్చగొడుతూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ ని టార్గెట్ చేసి ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని ప్రత్యేకంగా పేరు తీస్తూ ఆయన నోట్లో ఉప ముఖ్యమంత్రి గారు అని పేరు తీస్తూ ఆయన నోట్లో, సో వాలంటరీగా బయటకు వచ్చి డయస్ పైన ఇటువంటి మాటలు మాట్లాడితే నిజంగా దేశంలో నివసిస్తున్న ఏ పౌరుడు కూడా సపోర్ట్ చేయడండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని, అంటే మొదట్లో ఏదైతే పొరపాటు అనుకున్న యూట్యూబర్స్ కూడా దే హ్యావ్ విత్డ్రాన్ దేర్ స్టేట్మెంట్స్, ఎవరైతే ఏమేం మాట్లాడారో ప్రతిదీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు, వాళ్ళు మొదట్లో అనుకున్నారు ఇదేదో ఏంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అలా కంట్రోల్ చేస్తారా, అలా కట్ చేస్తారా అన్న ఉద్దేశంలో చేశారు. కానీ లేటర్ దే రియలైజ్ ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో దూషణ మంచిది కాదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి, మాట్లాడచ్చు, యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బట్ యు డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు అబ్యూజ్, అది క్లియర్. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడిన రికార్డ్ చూడండి, అంటే స్వతహాగా అందరూ ప్రజలు చూస్తూ ప్రజల ముందుకు వచ్చి, ఇదేమి ఎవరు చూడండి కాదే, వీడియోలో ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్నారు మీ స్క్రీన్ పైన. ఒక్కసారి ఆ డైలాగ్స్ వినిపిస్తే దేశంలో దేశభక్తి ఉన్నవాడు ఎవరైనా సరే, కాన్స్టిట్యూషన్ ని మర్యాద చేసే ఏ పౌరుడైనా సరే హర్షించడు. అందువల్లనే ఇది ఈ విధంగా అయింది. ఏంటండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాదు, ఇప్పుడు దేశం మొత్తం నిజంగా ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యాఖ్యల్ని హర్షిస్తాడా చెప్పండి మీరు. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని ఊరికేనే చెప్పరు. సో ఆ పైగా ఏంటి, ఆయన డైలాగ్స్ లో ఫస్ట్ ఏమన్నాడు, అసలు నేను క్రిస్టియనే కాదు, నన్ను ఎందుకు జడ శ్రవణ్ గారి సభకి రమ్మన్నారో నాకు అర్థం కాలేదన్నారు. అసలు ద వెరీ ఫస్ట్ డైలాగ్ నుంచి అబద్ధంతో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే జోసెఫ్ అని క్లియర్ అయిందో మళ్ళీ భుజాలు తడుపుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఏంటి, కావాలని అన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం, ఆ తర్వాత అదిగో మమ్మల్ని అరెస్ట్ చేశారండో, ఇదొక స్టైల్ అయిపోయిందా ఏంటి. అంటే ఏవైనా చేస్తాము, మేము ఏదైనా మాట్లాడతాము, మేము ఎవరినైనా టార్గెట్ చేస్తాము, అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు వాళ్ళు తన మన పర భేదం లేదు, నా నోటికొచ్చినట్టల్లా మాట్లాడతాను, నువ్వు ఏదైనా చేస్తే నేను క్వశ్చన్ చేస్తానా. ఏంటండి న్యాయం ఇది? ఇటువంటిది మనం హర్షిస్తామా? ఓకే, దేశం హర్షిస్తుందా? So what sort of message is he going to give to the people of the society? కాబట్టి ఇది ఖచ్చితంగా శిక్షార్హుడే ఇతను. ఏమి మనమేమి ఎక్కడికో వెళ్ళి ఫలానా వాట ఏదో కేసు ఉందిట అని తీసుకురాలేదు. అతనంతట అతనే బయటకు వచ్చి మళ్ళీ నోరు ఆ విధంగా పరేసుకున్నాడు. అంటే
ఎందుకు ఎందుకు మనం హర్షించాలి, ఎందుకు Right. సహించాలి? Okay, ఇప్పుడు okay. మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం మనం మెసేజ్ ఇస్తున్నట్టు? ఓకే పుణ్యశీల గారు ఇదండి. సార్ ఒకసారి మీకు ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను మాట్లాడండి సార్. మాట్లాడండి. సార్ ఒకసారి ఇప్పుడు తను నేను అల్టిమేట్గా మాట్లాడేది ఇప్పుడు మహిళలందరూ కూడా ఎవరమైనా కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరమైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి బాధ్యత పొలిటికల్గా ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి. అది రాజకీయంలో ఉండేటటువంటి విధానం. కానీ ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా మారాయనడంలో అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా వారి మాట తీరు వారి మాట తీరైనటువంటి విధానం ఎన్నో వీడియోస్ మన దగ్గర ఉండటం జరిగింది సార్. నేను అనే మాట ఏంటంటే నేను మీకు ఇందాక క్లియర్గా వివరించాను. నేను ఎప్పుడైతే విజయవాడలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువ టోర్నమెంట్ ద్వారా బూడిదైపోతే ఆ బూడిద ఆ కుటుంబానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ట్రాప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన దాంట్లో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఇట్స్ ఎ ట్రూ. నేను ఒక మాటే చెప్తా ఉన్నా, రావణ్ స్టేజ్ మీద ఎటువంటి మత విద్వేషకరమైనటువంటి విషయాలు మాట్లాడటం జరగలేదు. అక్కడ కేవలం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు పాత వీడియోలన్నీ కూడా తీయడం, ఈ రోజు మీరు చెప్పినట్టు ఇళ్లలోకి వెళ్ళి సోదాలు చేయడం, ఇవన్నీ ఎంత మటుకు ఇప్పుడు నక్సలిజం గురించి అంటున్నారు, మరి మంచి మాట తీరు గురించి చెప్తా ఉన్నారు. మరి ఇదే కిరాకార్తి మీకు వినిపిస్తుందో లేదో నాకు ఐడియా రావట్లేదు సార్. ఒకసారి వినండి సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఏం కొడకల్లారా? ఎవరికి అతను ఫాదర్ అని చెప్పని వైసీపీ వాళ్ళందరినీ పట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైతం కూడా మరి నోటుకొచ్చినట్టు మరి వాగేటటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి కిరాకార్పిని ఈ 2 ఏళ్లలోనేగా మాట్లాడింది. మరి అతని మీద ఎందుకని చర్యలు తీసుకోవాలా ఇంత మటుకు? మేము అదే కదా అడుగుతా ఉన్నాం. ఎవరికైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, హద్దులు ఉంటాయని చెప్పని. ఆ హద్దులు అధికార పార్టీకి ఉండవా? మరి పంతం నానాజీకి లేవా హద్దులు? చెప్పండి సార్. గాలి భానుప్రకాష్కి లేవా? 2000 ఇస్తే ఎవరి దగ్గరికైనా అన్నట్టుగా మాట్లాడారు మా రోజమ్మను పట్టుకొని. అలాంటి వాళ్ళకి ఏం లేవా? చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను సార్, మీకు ఇంకోటి కూడా చెప్తాను సార్. ఇప్పుడు పెద్ద పెద్ద దైవాన్ని ఆరాధించేటటువంటి స్వామీజీలు రావణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తా. ఒక్క నిమిషం మెట్లు పెట్టుకుని మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మాల గురించి మెట్లు కడిగో లేకపోతే ఎక్కువ వచ్చి మీరు చేసేటువంటి పనులు సరే మంచిదే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ధర్మం యొక్క తత్వంలో ఏముందని అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే ఒక్క చిన్న మాట మీ నోట్లో వెళ్ళాం. ఇప్పటిదాకా అయోధ్యరామాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒక్క మాట వెళ్ళాం. అన్అపాలజెటిక్ సనాతన అంటే అర్థం అదేనా? అదేనా అర్థం? సనాతన అంటే నంతరం వాళ్ళని కాలు పెట్టి తొక్కడం. ఈ నేలలో సంస్కృతి లేదు. ఈ ధర్మంలో పుట్టి ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు పోనీ ఈ మతం మీద నడుపుకుంటే రాజకీయం ఎక్కడ? ఈ మతం కాకుండా ఈ రాజకీయమే కాకుండా మతం కలర్ ఇస్తారు. మతం కలరిస్తే ఈ మతం ఎలాంటిది మన అభిప్రాయం వస్తుంది. ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఇలా అనుసరించాలేమో, ఇది ధర్మరక్షణ ఏమో అనుకుని చాలా మంది యూట్యూబర్లు ఎవరండి పిచ్చిపెట్టి ఇలాంటివన్నీ కట్టిపెట్టండి. ఎవరు ఆయన? కనిపించట్లేదు, చెప్పండి, మీరు చెప్పండి ఎవరు సార్. వీరు ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళే సార్. ఈయన పేరేదో నాకు ఐడియా లేదు. వీళ్ళు కూడా ఏదో మన ఆధ్యాత్మిక సర్లేండి, ఎవరి అభిప్రాయాలు చెప్తారండి ఇప్పుడు దాన్ని. ఓకే చెప్పడం సమస్య కాదు సార్. నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే
ఆ స్టేజ్ మీద అతను మత విద్వేషాలు రెచ్చగొట్టిన నేను అంటున్నాను. పూర్వ వీడియోలు కూడా, ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారనేటటువంటి ఒక ఈ సిచ్యువేషన్ ని తీసుకొని అసలు దీని మొత్తానికి బేస్ మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్. డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. అందుకు ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తిని బలిపశువుగా చేశారు. రెండోది వచ్చేటప్పటికి ఈ ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి కదా, ప్రతిరోజు కూడా లిటరల్లీ ఇప్పుడు మీరు 4 రోజులుగా ఈ డిబేట్లు పెడతా ఉన్నారు. రోజు ఇప్పుడు కూడా అన్నారు, ఎందుకంటే ఇందాక శిరీష్ గారు అసలు అతని గురించి మనం మాట్లాడుకోకర్లేదు సార్, కోర్టు చూసుకుంటా అన్నా కూడా లేదండి. రోజుకు ఒక సిచ్యువేషన్ ఈ రోజు కనపడతా ఉంది. ఇతను ఈ రోజు వాళ్ళ ఇంటిని కూడా సోదా చేయటం జరిగింది. అతను ఏమన్నా మావోయిస్టా? అతను ఏమన్నా దేశద్రోహ? మనం ముద్రలు వేయడానికి మనం ఎవరండి ముద్రలు వేయడానికి? నిందితుడు అని మాట్లాడాలా? అతను తప్పు చేశాడు, మీరు అరెస్ట్ చేశారు, బాగుంది, కోర్టులో తేల్చుకుంటాడు. అతను చేసింది నిజంగా మాట్లాడిన విధానంలో గనక తప్పు ఉంటే 3 కోర్టుల్లో బెయిల్ ఎందుకు వచ్చింది? తర్వాత ఎందువల్ల అతనికి యాడ్ చేయాల్సి వచ్చింది? సార్ ఎవరు గేమ్ ఆడుతున్నారు? ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? వైసీపీ కంటకట్టాలని ఎందుకు చూస్తున్నారు? చాలా సిగ్గుమాలినటువంటి పనులు సార్ ఇవన్నీ కూడా. ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడమని ఎవరు కూడా ఎవరికి చెప్పరు. ఇంకోటి కూడా మీరు అన్నారు, గగన అనే అమ్మాయి వచ్చింది, మల్లాది విష్ణు గారు వచ్చి పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చిన్న చితక మనిషి కాదు, ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళకి కష్టం కలిగింది, తన టీం లీడర్కి వచ్చినటువంటి కష్టాన్ని చెప్పుకోవడానికి ఆ అమ్మాయి వచ్చిందేమో. సార్ ఇట్లా జరుగుతోంది సార్ అంటే, అమ్మ నీకేమన్నా ఇబ్బంది ఉంటే కనుక అవినాష్తో నువ్వు టచ్లో ఉండని మీరన్నట్టుగా చెప్పుండొచ్చు. నిజంగా వాళ్ళకి కష్టం కలిగితే ఇప్పుడు ఏంటి సాయి కృష్ణ ఉదంతంలో వాళ్ళ కుటుంబమే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేయటం జరిగితే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. నెల రోజుల తర్వాత మే 6 నుంచి ఉదంతం జరుగుతూ ఉంటే జూన్ 17వ తారీఖునో 18వ తారీఖునో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? నెల రోజులుగా సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా సిట్టు వేసింది. ఆ సిట్టు ఇప్పుడు ఏం చెప్తా ఉంది? కృష్ణ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉంది. ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? ఈ యొక్క సార్ నేను చెప్తున్నాను సార్, 100% రావణ్ అనేటటువంటి వ్యక్తిని ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా కోపం తెప్పించారు. ఆ కోపాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నంలో ఈ రావణ్ణి బలి చేసేటటువంటి ఆయుధంగా అతను ఒక బలి పశువుగా వాడుకుంటున్నారు. చెప్పారు అంకమ్మ గారు, అంకబాబు గారు లేదా రంగనాయకమ్మ గారు, ఈ రోజున వాళ్ళ మీద బయటే ఉన్నారు సార్, బయటే ఉన్నారు సార్, వాళ్ళంతా కూడా బయటే ఉన్నారు. ఈ పిల్లాన్ని పునిషల్ గారు ఓకే, మీ వెర్షన్ ఇచ్చారు కదా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం టైం తక్కువ ఉంది కదా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఒక్క మాట, నకారాలతో లా కొడుకులని మాట్లాడారని పుణ్యశీల గారు మాట్లాడారు. తను మాట్లాడేప్పుడు ఎటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అబద్ధాలు వచ్చినా కానీ మేము వెయిట్ చేశాము. సో ఇది మా టైము, మధ్యలో క్రాస్ టాక్ చేయదు. ఏం అబద్ధాలమ్మా? వీడియోలు చూపించాక తల్లి, కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడా అమ్మా? కిరాకార్పి నీకు సుందరకాండ వినిపించాడా? ముఖ్యమంత్రి సుందరకాండ వినిపించాడా? లేకపోతే జాగ్రత్త వారి ప్రవచనాల్లాగా వినిపించాయా మీకు? ఏం మాట్లాడతారమ్మా అసలు? ఆ కొడక ఈ కొడక అని అంత చండాలంగా మాట్లాడితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? పంత నానాజీ గారు రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని కొడక అని మాట్లాడితే ఎక్కడ దాక్కున్నావమ్మా నువ్వు? ఎక్కడ దాక్కున్నావు? నీకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అలాంటివన్నీ మాట్లాడితే పద్ధతిగా ఉండదు. జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. అనవసరం ఎందుకండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా, అనవసరం ఎందుకు? జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. సరే ఓకే, ఎవరో మాట్లాడద్దు, పర్సనల్ గా వద్దు, మాట్లాడండి. శిరీష వర్మ గారు మీరు చెప్పండి. శిరీష పాయింట్ లోకి రండి. సరే స్ట్రైట్ గా చెప్పండి, పర్సనల్ గా వద్దు. అంబటి రాంబాబు గారు స్వయానా గౌరవ ముఖ్యమంత్రి గారిని డాష్ ఆ లా
కొడుకుల్ని చెప్పు అని చెప్పి అంటేనే మాట్లాడకమ్మా. మీ చైర్మన్ ఒక్క నిమిషం అండి. అంబట్రామ్ బాబు గారిని అంత నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తా ఉన్నావు నువ్వు అప్పుడు? ఏం చేస్తా ఉన్నావమ్మా? సరే సరే ఒక్క నిమిషం. పులిశేల గారు మరి మగ మనిషి ఒక్క నిమిషం, నేను ఆపుతానండి. ఆవిడ రాజు మాట్లాడితే నేను ఆపుతాను. మీరు మధ్యలో వచ్చారు. అవసరం టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా. ఆరోపణలు అయితే వెయిట్ చేయండి. మీకు ఎందుకు అంతకం గారు దేశద్రోహి లాగా నాకు దేశభక్తి లేదన్న వాడికి మీరు సపోర్ట్ పుణ్యశ్రీ గారు మీ వాయిస్ కూడా రావట్లేదు. ఒక నిమిషం వెయిట్ చేయండి. రాముడి సీతని అవమానిస్తున్నటువంటి వాడిని, హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వాడిని ఇంకొక ఈ విషయం గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక నిమిషం వెయిట్ చేయండి. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, నాకు దేశభక్తి లేదు అని మాట్లాడదు సారా. సరే ఒక్క నిమిషం. పుణ్యశ్రీ గారు మీ టైంలో ఎవరో మాట్లాడలేదు కదా, ఆవిడ ఏం మాట్లాడతారో వినండి. టైం లేదు కదా, మీరు మధ్యలో క్రాస్ టాక్ చేస్తే అలా టైం లేదు. సరే ఒక నిమిషం, మీకు నేను కావాల్సి ఇస్తాను, మీకు నేను కావాల్సి ఇస్తాను. ఒక నిమిషం. ఆవిడ ఏం చెప్తారో రీచ్ అవ్వాలి కదా, ఆవిడ ఏం చెప్తారో అసలు రీచ్ అవ్వట్లేదు. అరే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడారంటే రీచ్ అవ్వాలి కదా, నాకే అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు. నేనేం చెప్తాను? మీరే మాట్లాడేది. నిన్న కాక మొన్న రోజే గాలిలో కలిసిన గాలి నా కొడుకులని చెప్పి మాట్లాడింది. ఈ తప్పు కాదా? ఓకే సార్, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి పొద్దు గూకులు వీళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పు తీసి చూపించారు అది ఇదని. నేను ఒక్కటే సమాధానం చెప్తాను, ఒక ఆడబిడ్డగా నేను స్పందిస్తూ సమాధానం చెప్తాను. ఆయన ఎవరైనా సరే తన కన్న కూతురు నిస్సారాజ్యంగా ట్రోల్ చేస్తూ, తన భార్యను ట్రోల్ చేస్తూ, తనని నమ్ముకొని తన పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్న వేరే మహిళల్ని ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆసరాగా ఆయన ఆశ్వాసత ఈవెన్ ఎవరి సొంత అన్న అయినా సరే అలాగే మాట్లాడతారు. దానికి ఎందుకు సార్ కంగారు పడతారు? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ రకంగా మాట్లాడుతుంటేనే ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడారమ్మా. మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఎవ్వరు ఏం మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అసలు. సుహాసిని గారికి ఇవ్వండి, సుహాసిని గారికి ఇవ్వండి. సుహాసిని గారు సింపుల్ గా చెప్పండి. సుహాసిని గారు వెయిట్ అండి. సుహాసిని గారు ఇది తేలదు, ఇంకెలాగ అవుతానే ఉంటుంది. మీరు సింపుల్ గా స్ట్రైట్ గా పాయింట్ లోకి వచ్చేయండి. ఆవిడకి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వైసీపీకి అంటగడుతున్నారు అని ఒక పాయింట్ విన్నాను నేను. రెండోది ఏంటంటే కావాలని అతన్ని పట్టుకున్నారు. ఇది ఎంత కూడా అతని నిందితుడు మాత్రమే, అతని నేరస్తుడు కాదు. ఇంతలా వైసీపీ వాళ్ళు రావణ్ణి నెత్తి మీద వేసుకుని ఊరేగుతూ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఆ పార్టీ నుంచి ఇంకా పూర్తిగా అర్థమైంది కదా, జగన్ ఫుల్లీ వైసీపీ ఈజ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ రావణ్. ఈ ఒక్క డిబేట్ చాలు. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. మొత్తం వాళ్ళు అసలు ఎక్కడ ఇది డైవర్ట్ అయిందంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద రావణ్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల ఇది రావణ్ మీద డైవర్ట్ అయిందని ఆ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప అసలు రావణ్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి, దేశానికి ఎంత విద్రోహ చర్య. నిజంగా కనుక వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు అని అది క్లారిటీగా అందుకనే వైసీపీ ఈస్ గివింగ్ కంప్లీట్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్. రావణ్ణి ఓన్ చేసుకున్నారు మీరు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు పూర్తిగా డౌట్ కాదు, క్లారిటీ వస్తుంది. పూర్తిగా వైసీపీ ఇది ఎందుకు రావణ్ణి బయటికి పంపించింది అని మీకెందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకేంటి మీరు ఇది తప్పు అని తప్పుని తప్పుగా ఖండించండి. ఇప్పుడైనా మళ్ళీ ఆ తప్పు చేయకండి. తప్పుని తప్పుగా ఖండించండి. రావణ్ చేసిన తప్పు ఏంటి అని క్లియర్ గా ప్రజలందరూ చూసారే. ఇది ఎవరు ఏమి దాచిన విషయం కాదు. కాబట్టి వర్మ గారు ఇటువంటివి ఇలాంటి దేశ విద్రోహ చర్యలు మాటలు తప్పు. దానిని మనం ఎట్టి పరిస్థితిలో సమర్థించకూడదు. సుజాత గారు రెస్పాండ్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి.
వర్మ గారు వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని నెత్తికెత్తుకుంటారంటే, ఇందాక ఒక ఆడియో వినిపించారు మన పుణ్యశీల గారు. రమణమూర్తి అనే వ్యక్తిది. రమణమూర్తి అనే ఒక సాధు వేషంలో ఉన్న వ్యక్తి, ఇతను జనహర్ష గ్రూప్ సంస్థల అధినేత. ఒక నవీష్ అనే ఒక వ్యక్తిని చంపేసి ఉప్పల్లో ఒక ఇంట్లో కిచెన్ లో ప్లాట్ఫామ్ పగలగొట్టి దాని కింద సిమెంట్ వేసేసి ఆ డెడ్ బాడీని పూర్తి చేసిన వ్యక్తి. అతని మీద అటువంటి కేసులు ఉన్నాయి. అటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళు చూపిస్తున్నారు, ఒక హిందువులు మాట్లాడాడు, ఒక సాధువు పుంగవుడు మాట్లాడాడు అని. సిగ్గుండాలండి అసలు వైసీపీ అసలు మన రావణ్ని సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లానే మాట్లాడారని కంపేర్ చేయడం ఎంత దరిద్రమైన కంపారిజన్ అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా నా నోట్లో అని మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కసబ్ను సమర్థించారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా హెడ్మాన్ వెనకేసుకొచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇంట్లో ఆడవాళ్ళని, మహిళల్ని, పిల్లల్ని అవమానకరంగా మాట్లాడారా? సిగ్గుండాలి కదండి రెండింటిని కంపేర్ చేయడానికి. ఇంకో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పదే 10 సంవత్సరాల పాటు వైసీపీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో మహిళల్ని, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని, మైనర్ బాలికల్ని, వారి భార్యని ఎన్ని మాట్లాడినారండి? మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు నీ భార్య ఎవరితో పిల్లలు కన్నది అన్నారు. అటువంటి అప్పుడు ఏ భర్త అయినా కూడా ఓకే వద్దండి, అన్ని ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీసుకొస్తాను? ఎందుకండి అటువంటి వాళ్ళని పుణ్యశీల గారు వెనకేసుకురావడం సిగ్గు చేయటండి. ఒక మహిళగా ఉండి సిగ్గుపడుతున్నాం మీలాంటి వాళ్ళతో డిబేట్ చేయడానికి. నిజంగా ఇప్పుడు 3 మహిళలు ఉన్నాం, ఇటువంటి మాట్లాడిన వాళ్ళని మీరు సమర్థిస్తారా? సరే ఓకే అండి, ఓకే పర్సనల్ గా వద్దండి, మీరు పాయింట్ వైజ్ మాట్లాడండి. పుణ్యశీల గారు సింపుల్ గా ఇటువంటి వాటిని రావణ మాట్లాడి ఒకటే వాటిని ఎలా కట్టేస్తారండి? సరే ఓకే ఆవిడ సిగ్నల్ లేదు, మీరు ఏం చెప్పినా ఆవిడకి రీచ్ అవ్వట్లేదు, ఆవిడ చెప్పింది మాకు రీచ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం సుజాత గారు ఒక్క నిమిషం, ఆవిడ సిగ్నల్ లేదు, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుకుంటున్నారు. పుణ్యశీల గారు మీకు సిగ్నల్ లేదని నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఏదో చెప్తున్నట్టున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు కూడా వినిపించట్లేదా సార్? మీరు తర్వాత వీడియో చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో అతని మీద మేము మాట్లాడేది కేవలం అతని మీద ఈ సిచ్యువేషన్ లో ఉపా పెట్టడం తప్పు. అతను మాట్లాడిన దానికి మీరు చట్టపరంగా, న్యాయపరంగా మీరేం చర్యలు తీసుకున్నా దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ప్రతి ఒక్కళ్ళని మేమే మీదేసుకున్నామంటే, రజనీని మరి జనసేన నుంచి బయటకు వచ్చిన రజనీ గారిని మేమే మీదేసుకుంటున్నాం, ఓకే పుణ్యశీల గారు చూద్దాం ఎటువైపు వెళ్తుందో చూద్దాం, దీని పర్యవసాలు ఎలా ఉంటాయో చూద్దాం, ఏవేవి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారంటున్నారు అవేంటో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పుణ్యశీల గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సుహాసిని గారు, థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ శిరీష గారు.